వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మనం పర్టికులర్గా నైన్త్ క్లాస్ లెసన్స్లో కొన్ని పాఠ్యాంశాల్లో మనకు కొన్ని ముఖ్యమైన పాఠ్యాంశాలను చర్చించుకుందాం. అందులో ముఖ్యంగా మనకు ధరలు మరియు జీవన వ్యయం, ప్రైస్ అండ్ లివింగ్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు అంటే ఇక్కడ ధరలు మరియు జీవన వ్యయం గురించి ఏం చెప్పడం జరిగిందంటే, సాధారణంగా ద్రవ్యోల్బణం కావచ్చు మరియు బడ్జెట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా మన జీవితంలో మార్పులు తీసుకొస్తాయనే క్రమంలో అవగాహన కోసం దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా కొలుస్తారు, మరి బడ్జెట్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుందనే అంశాలు ఇక్కడ మనకు వివరించుకోవచ్చు అండి. రైట్, అంటే ధరల పెరుగుదల వల్ల మనకు లభించేటువంటి అంటే ముఖ్యంగా ధరల పెరుగుదల వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, మనకి ఎలాంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది అనేది కోణంలో దీన్ని మనకి ఇక్కడ వివరించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనకు కుటుంబ బడ్జెట్ అని ఇచ్చింది ఇక్కడ మనకు. మరి ఇక్కడ కుటుంబ బడ్జెట్ అని మనం గమనించినప్పుడు ఇక్కడ మనకు గమనిస్తే మరి కుటుంబ బడ్జెట్లో ఆదాయాలు రాబడి ఏవైతే ఇవ్వడం జరిగిందో, ఆదాయాలు రాబడి మరియు ఖర్చు వ్యయం, అంటే ఇక్కడ ఈ అంశాలు మనం గమనిస్తే ఏంటంటే నిత్య జీవితంలో కూడా మనకు జనరల్గా మనకు బడ్జెట్ గురించి ఏదైతుందో ఈ బడ్జెట్ను మనం ఆలోచన చేసుకున్నప్పుడు, అంటే సాధారణంగా కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ మనం ఆలోచన చేసుకున్నప్పుడు మరి ఆ కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో మనకి ఎలాంటి అంశాలు ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనకు వివరించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ప్రభుత్వాలకు ఏ విధంగా ఆదాయం రాబడి వస్తుంది, మరి ఏ విధంగా అవి ఖర్చు చేస్తాయి అనే కోణంలో దాన్ని మనకి ఎగ్జాంపుల్గా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఖర్చు చేసే కోణంలో మరి ఏ అంశాలపైన అవి ఖర్చు చేస్తాయి, మరి రాబడి అంటే ఏ విధంగా ఆదాయం వస్తుంది అది మనకు ఆ ప్రభుత్వాలకు అని చెప్పేసి చెప్పే క్రమంలో మనకి ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖర్చులు ఎక్కువై ఉన్నప్పుడు ఆదాయం తక్కువ ఉంది, మరి తక్కువ ఉన్నప్పుడు మరి ఇక్కడ తీసుకున్న అప్పు కూడా ఇక్కడ ఆదాయంలో చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం గమనించుకోవాలి. టోటల్గా మనకు ఆదాయం రాబడి అనేది ఎప్పుడు కూడా సమానంగా చూపించడం జరుగుతుంది బడ్జెట్లో. మరి ఇక్కడ ఆదాయం తక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అప్పు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం చెప్పుకుంటాం అంటే ఆదాయం అనేది తక్కువగా ఉండి మరి ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటే అలాంటి బడ్జెట్ మనం లోటు బడ్జెట్ అంటాం. ఆ లోటు ఏదైతుందో మరి ఈ లోటు బడ్జెట్ అనుకున్నప్పుడు ఈ లోటును తీర్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఈ లోటును తీర్చుకోవడానికి మనం సాధారణంగా ఏం చేస్తారంటే ఆ లోటును తీర్చుకోవడానికి మనం అప్పు చేయడం జరుగుతుంది. ఈ అప్పునే మనం ఏమంటే జనరల్గా కోశ లోటుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏ లోటుగా చెప్పుకోవడం జరుగుతుంది? కోశ లోటు. అంటే బడ్జెట్లో ఏర్పడినటువంటి లోటును తీర్చుకోవడానికి మనం అప్పు తీసుకొస్తాం, మార్కెట్ రుణాలు తీసుకొస్తాం, దాన్ని మనం కోశ లోటుగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం బడ్జెట్ గురించి వివరించుకునేటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు బడ్జెట్ అనే అంశాన్ని అవగాహన చేసుకోవడానికి చెప్పినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కుటుంబ బడ్జెట్ మారుతున్న కొలది ధరలు ఎలా ప్రభావితం అవుతాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు బడ్జెట్ అనేది సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని అంశాలు ఇక్కడ కలిసి ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనకు కుటుంబ బడ్జెట్ అనేది మారుతూ ఉంటుందో అదేవిధంగా మనకు కేంద్ర బడ్జెట్ కానీ తర్వాత రాష్ట్రాల బడ్జెట్ కానీ ఆ విధంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ మారడానికి అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ క్రమంలో మనకి వివరించుకోవడం జరిగింది. అంటే మనకు ఖర్చులు కొంత పెరగడం జరుగుతుంది. కాబట్టి మరి ఖర్చులు పెంచుకోవాలంటే, అంటే ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి, మనం ఆటోమేటిక్గా ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఆదాయాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, అంటే వారి బడ్జెట్ సర్దుబాటు చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేమంటే వారి ఖర్చులను కొంత తగ్గించుకోవడం, అనగా ఆటోలో వెళ్ళే ప్రయాణికులు తగ్గించుకోవడం, ఆహార పదార్థాల వినియోగం తగ్గించుకోవడం, మొబైల్ ఫోన్లపై తక్కువ ఖర్చు చేయడం మొదలగు వాటి ద్వారా కొత్త ధరలను అనుగుణంగా ఆదాయ వ్యయాలు కొంత సర్దుబాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ వస్తువుల యొక్క ధరలు పెరిగితే మాత్రం మరి అలాంటి సందర్భంలో ఏ విధంగా మార్పులు వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అంటే ఈ విధంగా మనకు
ఆ ధరల పెరుగుదల అనేది మనకు ఏ విధంగా మనం తీసుకొని చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాలి. స్థిర ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారీ వేతనదారులు, చేత పనివారు మరియు చిన్న అమ్మకందారులు మరియు చిన్న పరిశ్రమలో కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే మనం ద్రవ్యోల్బణం అంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ అయితే ఏది ఉందో దీన్ని మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మనకు క్వశ్చన్లో అడుగుతున్నాడు. అంటే ద్రవ్యోల్బణం వల్ల కింది వారిలో ఎక్కువ నష్టపోయే వారెవరు లేదా ప్రభావితం చెందేవారెవరు అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. అంటే నిరంతర కాలంలో అంటే ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోకి నెడుతుంది. మనం మొన్న క్వశ్చన్ అడిగినాం. పేదరికానికి గల కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైను. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఎందుకోసం అంటే ధరలు పెరిగితే వారి వినియోగ ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి. అంతేకాక ప్రతి వస్తువు కొనుగోలు వారు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ధరల పెరుగుదల వల్ల మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అనేది మనకి ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి నిరంతరం ధరల పెరుగుదల అంటే ఒక క్రమ పద్ధతిలో నిరంతరం ధరల పెరుగుదల, సాధారణ వస్తు సేవల ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అన్నాం. ఆ ద్రవ్యోల్బణం వల్ల ఎలాంటి నష్టం చేకూరుతుందని చెప్పి ఇక్కడ మనకి వివరించడం జరిగింది. రైట్. తర్వాత మనం గమనిస్తే స్థిర వేతనం పొందే ప్రజల్లో గతంలో లాగే అదే సంఖ్యలో వస్తువులు కొనలేరు. పైగా వినియోగాన్ని తగ్గించుకోవాలి లేదా తక్కువ వస్తు సేవలను వినియోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. జీవన ప్రమాణం ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక వృత్తికి మరో వృత్తికి, ఒక ఆదాయ వర్గానికి మరొక ఆదాయ వర్గానికి, ఒక దేశానికి మరో దేశానికి వేరుగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే ఇక్కడ ఏమన్నాడు, అక్కడ జీవన ప్రమాణాలు అంటే వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య, మరి ప్రాంతాల మధ్య వేరువేరుగా ఉంటాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అమెరికాలో దేశంలో కారు, టెలివిజన్, మొబైల్ ఫోన్లు అనేటివి వారు ఉన్నత జీవనం ఉన్నట్లుగా భావించారు. కానీ భారతదేశంలో అవన్నీ కలిగి ఉన్నట్లే ఉన్నంత జీవితంగా భావించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగింది మళ్ళీ మనకి ఏమన్నాడు, పెరుగుతున్న ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరలు ప్రతి ఒకరిపై అదే ప్రభావాన్ని చూపలేవు. కొన్ని వర్గాల వారికి పెరుగుతున్న ధరల నుండి మినహాయించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఏమిటి ఇది అడిగిండు, డిఏ గురించి వచ్చిండు. డార్విన్ అలవెన్స్ అవుతుందో మనకు డార్విన్స్ అలవెన్స్ గురించి అడిగిండు, డిఏ గురించి వచ్చిండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కరువు భత్యం డిఏను అదనంగా పొందుతారు. అంటే ఎప్పుడైతే మనకు ద్రవ్యోల్బణం అనేది వస్తుందో, ఈ ద్రవ్యోల్బణం అనేది వచ్చినప్పుడు వీళ్ళు పర్టికులర్గా మనం ఏం పొందుతారని చెప్పడం జరిగిందంటే ఇక్కడ మనకు వాళ్ళు డిఏ పొందడం జరుగుతుంది. డిఏ పొందడం అనేది జరుగుతుంది. ఈ బేస్లో క్వశ్చన్ మనకు అడిగిండు. ఒక నిర్ణీత కాలం వరకు పెరిగినప్పుడు వారు వేతనం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం డిఏను అదనంగా చెల్లించి తర్వాత తద్వారా ద్రవ్యోల్బణం పాటు వారి ఆదాయం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు వేతనాలు అనేటివి పెంచడానికి కూడా మనకు ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏంటిది, పిఆర్సి కూడా ఏమంటాం మనం, పే రివిజన్ కమిషన్ అంటాం, పిఆర్సి వేతన సవరణ కమిటీ అంటాం మనం. అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయం రాబట్టుకుంటారు. కాబట్టి అంటే ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నష్టపోరండి. ఎందుకంటే వాళ్ళు వస్తు ధరలు పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ రాబట్టుకోవడం జరుగుతుంది. డ్రైవర్లు, క్షురకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలు అందించేవారు ధరలు పెరిగినప్పుడు వాళ్ళ ఫీజును కూడా పెంచుతారు. అంటే ఇలా డ్రైవర్లు కానీ, క్షురకులు, మంగళవాళ్ళు కానీ, జనరల్గా మనకు సెలూన్ షాప్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, మరియు లాయర్లు కానీ, డాక్టర్లు కానీ మన ధరలు పెరిగినప్పుడు వాళ్ళు ఫీజు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇక అధిక ధనవంతులు కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై పెరిగిన ధరల ప్రభావం తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎవరిపైన ప్రభావం చూపుతుంది, ఎవరిపైన ప్రభావం చూపదు అనే క్రమంలో మనకి ఇక్కడ గమనించినట్టయితే వీళ్ళందరూ కూడా ప్రభావం తక్కువ ఉంటుంది. మరి వాళ్ళకి డిఏ అందిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యాపారులు అయితే ధరలు పెంచుతారు, మిగతా ఈ వర్గాల వారు వాళ్ళ ఫీజును పెంచుతారు. అధిక ధనవంతులు కార్పొరేట్ రంగంలో ఉన్న వాళ్ళకు పెద్దగా మనకు ప్రభావం చూపదు. ఎందుకంటే ఇక్కడ అధిక ధనవంతులు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన విధంగా పనిచేసే వారందరూ సులభంగా వాటికి పరిహారం పొందలేరు. అంటే వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కానీ ధరలు పెరిగితే, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగితే వాళ్ళు దానికి సమానంగా వేతనాలు పెరిగే అవకాశం అనేది ఉండదు అని ఇక్కడ మనం గమనించుకోవాలి.
మరి ద్రవ్యోల్బణాన్ని కొలవడం ఎలా అంటే ఇక్కడ మొత్తానికి ఏంటంటే ధరల పెరుగుదల వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎవరిపైన ప్రభావం చూపుతుంది, ఎవరిపైన ప్రభావం చూపదు, మరి ఎందుకు చూపదు అనే అంశాలు ఇక్కడ మనకు వివరించడం జరిగింది. ఈ రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్గా. మరి అదేవిధంగా మన ద్రవ్యోల్బణాన్ని కొలవడం ఎలా అన్నప్పుడు ఇక్కడ మనకు ద్రవ్యోల్బణాన్ని కొలవడం ఏ విధంగా చూసినప్పుడు జనరల్గా మనకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా కొలుస్తారు అంటే జనరల్గా మనకి ఇక్కడ చెప్పేటువంటి అంశం ఏంటంటే ధరల సూచి సంఖ్యలు. మనకు ధరల సూచి సంఖ్యల ద్వారా దీన్ని కొలవడం జరుగుతుంది. ప్రైస్ ఇండెక్సెస్ చెప్తాం. ఆ విధంగా కొలవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిండు. ఇది చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న మనకు. ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరల ఆధార సంవత్సరం అంటారు. అంటే ఎంపిక చేసిన మొదటి సంవత్సరం అవుతుందో ఆ సంవత్సరం యొక్క వస్తు సేవల సరాసరి ధరలను మనం ఏమంటామంటే ఆధార సంవత్సరంగా పేర్కోవడం జరుగుతుంది. మరి దానిని ఏ సంఖ్యతో సూచిస్తామంటే 100తో సూచిస్తారు. ఇది అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఇది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ విధంగా మనకు దాన్ని 100 సంఖ్యతో పోల్చినప్పుడు ప్రతి సంవత్సరం ధరల పెరుగుదల సంభవిస్తున్నప్పుడు ఎంత శాతం పెరుగుదల సంభవించింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దానికి ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చింది. ఇక్కడ మనం ఏ విధంగా పెరిగిందని చెప్పేసి ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంపిక చేసిన ఆధార సంవత్సరం ఏతుందో దాన్ని 100%తో పోలుస్తారు. ఏదో ఒక సంవత్సరాన్ని ఎంపిక చేస్తారు. ఇక్కడ 2005-6ను ఎంపిక చేసినట్టు ఇక్కడ జనరల్గా ఉదాహరణ మనకైతే ఇక్కడ మనకు 2005-6 ఆధార సంవత్సరం అనుకొని వరి పత్తి ధరల సూచిక లెక్కించమని చెప్పేసి ఇచ్చింది మనకు. రైట్, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము. మరి ధరల సూచికలు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల్లో మొత్తాల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తాయి. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ధరల సూచిక ఏమవుతుందంటే కాలక్రమేణలో వస్తు ధరల్లో వచ్చేటువంటి మార్పులను ఇది తెలియజేస్తాయని చెప్పేసి మనం ప్రశ్న వేసినాం మీకు ఇది. కాబట్టి అదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ సంవత్సరంలో మొత్తం వస్తువుల మరొక సంవత్సరం కూడా అదే వస్తువుల ధరలతో పోలుస్తారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ వస్తువులు తీసుకున్నామో అదే వస్తువులతో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ధరలతో పోల్చడం జరుగుతుంది. ఆ వస్తువుల ధరలతో పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక కాల వ్యవధి నుండి మరొక కాల వ్యవధి వస్తు సముదాయం ధరల్లో వచ్చిన మార్పు శాతాన్ని ధరల సూచిక తెలియజేస్తుంది. అంటే ఒక కాల వ్యవధి అంటే మనం 2004 అనుకున్నప్పుడు మరి 2004 బేస్ ఇయర్ తీసుకున్నప్పుడు మరి 2005లో ఏమైంది, మరి 2006లో మనకి ఏ విధంగా మార్పు వచ్చినాయి, 7లో ఏ విధంగా మార్పు వచ్చినాయి, మరి 8లో ఏ విధంగా మార్పు వచ్చింది, అంటే ఈ బేస్ ఇయర్ తీసుకొని ఈ సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాల వ్యవధి ఒక సంవత్సరానికి కాల వ్యవధి తీసుకొని ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏం చెప్పవచ్చు అంటే మొత్తానికి ఇక్కడ మనకు ఆ ధరల్లో వచ్చినటువంటి మార్పులను తెలియడానికి ధరల సూచిక మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రాంత ధరల స్థాయిని మరొక ప్రాంత ధరల స్థాయితో పోల్చడానికి ఉపయోగించవచ్చు. తెలంగాణలో ధరల స్థాయిలను ఇతర రాష్ట్రాల ధరల స్థాయిలను కూడా పోల్చడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ అనేకమైన వస్తు సేవలు ఉన్నప్పుడు మరి వేటిని తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు. మరి ధరల సూచికలు అంటే ప్రైస్ ఇండెక్సెస్ అయితే ఉన్నాయో మనకు జనరల్గా ఇన్ఫ్లేషన్ ఇండెక్సెస్ అంటాం లేదా ద్రవ్యోల్బణ సూచికలు అంటాం. అవి మనకు వివిధ రకాలుగా కనబడతాయి. ఇక్కడ మనకు చాలా సందర్భాలు అడిగిండండి. టోకు ధరల సూచిక WPI అడిగిండు. WPI అంటే ఏమిటి, దాని అబ్రివేషన్ అడిగిండు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా టోకు ధరల సూచిక. మరి వినియోగదారుల ధరల సూచిక CPI అడిగిండు. CPI మనం చెప్పుకున్నాము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మళ్ళీ ఇక్కడ టోకు ధరలు అంటే మరి కన్జ్యూమర్ ప్రైసెస్ అంటే టోకు ధరలు అంటే ఉత్పత్తి అయిన స్థానంలో ఉన్నటువంటి ధర ఏదైతుందో దాన్ని మనం టోకు ధరలు అంటాం. మరి ఉత్పత్తి నుంచి ఒక ఏజెన్సీకి వస్తుంది, ఏజెన్సీ నుంచి ఒక కిరాణా షాప్కి వస్తుంది, ఒక కిరాణా షాప్ నుంచి ఒక వ్యక్తి దాన్ని కొనుగోలు చేస్తాడు. అలా కొనుగోలు చేసేది ఇది మనకు వినియోగదారుల ధరల సూచి అంటాం. అంటే వినియోగదారుడు ఏ ధర వద్ద కొంటున్నాడో తెలిపేది వినియోగదారుల ధరల సూచి. మరి ఉత్పత్తిదారుడు ఏ ధరకు అమ్ముతున్నాడో తెలియజేసేది టోకు ధరల సూచి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం చిల్లర ధరలు అని కూడా అంటారండి. చిల్లర ధరలు అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని టోకు ధరలు అంటే వీటిని ఏమంటారంటే మనకు చిల్లర ధరలు. ఎందుకంటే ఒక్కొక్క వస్తువు 2 వస్తువులు అమ్ముతారు. టోకు ధరలు అయితేనేమో ఉమ్మడిగా ఏక మొత్తంలో అమ్ముతారని మనం చెప్పుకోవచ్చు. టోకు అన్నప్పుడు పెద్ద మొత్తంలో. మనకు హోల్సేల్ ప్రైసెస్ అండ్ రిటైల్ ప్రైసెస్ అంటాం.
మరి వినియోగదారుల సూచి అనేది సిపిఐ అనేది మనకు రిటైల్ ప్రైసెస్ అంటే మనకు చిల్లర ధరల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకు అన్నాడు చిల్లర అమ్మకపు ధరల్లో వచ్చిన మార్పులను లెక్కిస్తుంది, ఇది సిపిఐ. మరి సిపిఐలో 4 అంశాలు ఉన్నాయండి, 4 రకాల సూచికలు ఉన్నాయి. పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల సూచి, పట్టణ ప్రాంతాల్లోని శారీరక శ్రమ లేని ఉద్యోగుల వినియోగదారుల సూచి, వ్యవసాయ కార్మికుల వినియోగదారుల సూచి మరియు సిపిఐ. ఈ 3తో పాటుగా సిపిఐ మొత్తం మనకు 4 సూచికలు ఉన్నాయి. సిపిఐ ఎన్ని సూచికలు ఉన్నాయంటే సిపిఐకి మనకు 4 సూచికలు ఉన్నాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అందుకే వివిధ వినియోగదారుల సూచనలు ఉపయోగించి డిఏని లెక్కించి ఉద్యోగులకు ప్రభుత్వం అందజేస్తుంది. అంటే ఈ వినియోగదారుల ధరల సూచి ఆధారంగానే అంటే సిపిఐ ఆధారంగానే డిఏని లెక్కించి ఇస్తుంది ఉద్యోగులకు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సిపిఐ ఆధారంగానే మనకు ఉద్యోగులందరికీ కూడా కావాల్సినటువంటి డిఏని అందించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే దాని ఏ బేస్ అంటే మనకు సిపిఐ అని చెప్పుకోవచ్చు. ఇది మన జనరల్గా మనకు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఏ విధంగా లెక్క కట్టవచ్చు అని చెప్పడం జరిగింది. మరి వినియోగదారుల సూచికను ఎలా తయారు చేస్తారు అంటే వినియోగదారుల సూచిని మనకు కొన్ని ఎంపిక చేసిన వస్తువులు మనం వినియోగించే ధరల ఆధారంగా తీసుకొని దాన్ని లెక్క కట్టడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. అంటే వినియోగదారుల సూచిక అనేది ఇక్కడ మనకి ఎంత ఉంది ధర. ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు ఆ వస్తువుల ధరలు గత నెలలో ఉన్నాయి, ప్రస్తుతం ఎంత ఉన్నాయి, మరి గత నెలకు ఎంత ఖర్చు చేసినాం, ప్రస్తుతం ఎంత ఖర్చు చేసినాం, మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ మనకు ఖర్చు అనేది ఇక్కడ లెక్క కట్టడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ధరల్లో మార్పు కావచ్చు, తర్వాత మొత్తం ఖర్చులో మార్పు కావచ్చు. ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా లెక్క కట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం చెప్పుకోవచ్చు కదా. ఇది మనకు వాస్తవంగా ధరల్లో మార్పులను లెక్కగట్టడానికి ఉన్నటువంటి అంశం. దాంతోపాటుగా మనకి ఏమన్నా అంటే ధరల సూచికలో ఆహార ద్రవ్యోల్బణం గురించి ఇస్తారు, చాలా సందర్భాలు ఇచ్చిందండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటుంది. దీన్ని మనం 2009 నుండి భారత ప్రభుత్వం ధరలను మదించటకు అంటే ఒక కొత్త సూచికను ప్రారంభించింది. అదే ఆహార ధరల సూచిక. ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ లేదా ఫుడ్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అది ఆహార ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆహార ధరల సూచిక ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. దీన్ని మనం ఏమంటే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2009. ఇది ఆహార పదార్థాల్లోని పెరుగుదల మార్పును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఆహార ద్రవ్యోల్బణం అంటారు దీనిని. ఇందులో మనకు బియ్యం, గోధుమలు, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంట నూనెల టోకు ధరలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి చెప్పుకోవచ్చు అంటే ఈ అంశాలన్నీ కూడా అంటే ఇక్కడ చెప్పేటువంటి అన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన అంశాలకు లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా 2011-12 సంవత్సరంలో వంట నూనెల అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనకు ఆహార ద్రవ్యోల్బణం అవుతుందో ఆహార ద్రవ్యోల్బణంలో మనకు చెప్పేటువంటి అంశము. రైట్. ఆ తర్వాత మనం గమనించినట్టయితే మన ధరలు ఏ విధంగా పెరిగాయని చెప్పి మనకి ఇక్కడ చిన్న ఒక మ్యాప్ ఒక రేఖాచిత్రం ఇవ్వడం జరిగింది. దానిలో మార్పులు ఏ విధంగా వచ్చినాయని. రైట్. దాని తర్వాత మనం గమనిస్తే అయితే కొంతమేర మన ధరల నియంత్రణలో ప్రభుత్వ పాత్ర ఏం చేస్తుంది? ఖచ్చితంగా ప్రభుత్వ పాత్ర ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక వేగంగా పెరుగుతుంది. మరి టోకు ధరల సూచిక పెరుగుతున్నప్పుడు ఇది పారిశ్రామికవేత్తలకు ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే టోకు ధరల సూచి అనేది మనం చెప్పుకున్నాం అంటే ఉత్పత్తి అయిన చోటు నుంచి వచ్చేటువంటి ధరలు. కాబట్టి ఒకవేళ ఈ WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరిగితే ఉత్పత్తిదారులు కొంతమేర ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇక్కడ ధరలు పెరిగితే వాళ్ళు ఉత్పత్తి ధరలు పెంచాలి, కింది స్థాయిలో ధరలు పెరుగుతాయి, మళ్ళీ వస్తువులు అమ్మొచ్చు అమ్మకపోవచ్చు. కాబట్టి ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందడం జరుగుతుంది. అదే ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఉన్నట్లయితే ఇది సాధారణ ప్రజల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆహార ద్రవ్యోల్బణం ఉంటే ఖచ్చితంగా ప్రజలపైన ప్రభావం చూపుతుంది, వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ఓవరాల్గా మనం చెప్పినట్టయితే మరి ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, మరి ఎక్కడ మనకు దాన్ని నియంత్రించడానికి అవకాశం ఉందనే అంశాలు ఇక్కడ మనకు వివరించుకోవడం జరుగుతుంది.
కాబట్టి కొన్ని లాభార్జన ప్రధానంగా ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధర అక్రమంగా పెంచుతారు. వినియోగదారులైన శ్రామికుల వేతనంతో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్ వస్తువులు కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలగు వాటి విషయంలో సంభవిస్తే ఇది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మరి ఇది వ్యాపారస్తులను నియంత్రించడానికి ప్రభుత్వం బలవంతంగా వారిపై నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం కావాల్సినంత చొరవ చూపుతుంది. వ్యవసాయ అనే పాఠం దాని గురించి మనం చెప్పుకున్నాం, ఇది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర స్థాయిలలో ప్రభుత్వాలు మనకు చెరుకు ధర నిర్ణయించి పంచదార తయారు చేయటకు సహకార పంచదార మిల్లు సహాయపడతాయి. మార్కెట్లో చెరుకు ధరను నియంత్రించడం ఇది ఒక విధానం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా మనం చెప్పడంతే ఈ ద్రవ్యోల్బణాన్ని కొంతమేర మనం తగ్గించుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతుందో మనకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా కూడా ముఖ్యంగా పేద ప్రజల ఆహార భద్రత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరను కూడా నియంత్రిస్తుంది. అంటే పీడిఎస్ అనేది మనకు 2 అంశాలుగా మనకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీని బేస్లో క్వశ్చన్ అడుగుతాడు మనకు. ఒకటి ప్రజలకు ఆహార పదార్థాలు అందించడం ఒకటైతే, రెండోది ఏంటంటే మనకు ధరల నియంత్రణ చేయడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. ధరల నియంత్రణ అనేది దీనివల్ల సాధ్యమవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బేస్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అటు ఆహార పదార్థాలను, ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తూనే మరి రెండోది ఏంటంటే ధరలు పెరిగినప్పుడు ఆ ధరలను నియంత్రించుకోవడానికి కూడా పీడిఎస్ ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఉల్లిగడ్డ ధర 100 రూపాయలు అయిందనుకోండి, మనకేం చేస్తుంది, ఒక కౌంటర్ తెలుస్తుంది మార్కెట్లో. కౌంటర్ తెరిచి ఈ కౌంటర్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 50 రూపాయలకి ఇస్తా అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ మనకు. అంటే ఆ విధంగా సామాన్య ప్రజలు, పేద ప్రజలు నష్టపోకుండా ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే గోధుమ, బియ్యం, పంచదార, వంట నూనెల, కిరోసిన్లు పంపిణీ బాధ్యత చేపట్టింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. ఒకవేళ వాడి ధరల్లో మార్కెట్ ధరల కన్నా తక్కువగా ఉంటాయి, వీటి ధరల్లో తేడా లేదా సబ్సిడీని ఎవరు భరిస్తారంటే ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఏవైనా ఎక్కువ ధరలో ఉండి అది మనకు అందిస్తే, ప్రజా పంపిణీ ద్వారా మనకు అందిస్తే వాటి యొక్క సబ్సిడీ కూడా ఎవరు భరిస్తారంటే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రించడానికి మనకి ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ ఇది ప్రభుత్వం చేసేటువంటి పని. ఇదంతా కూడా ఎవరు చేస్తారండి? ప్రభుత్వం చేసినటువంటి పని. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం మరి ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం ఏం చేస్తుంది అంటే ఒకటి పీడిఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సరుకులు అందించడం, తర్వాత వ్యాపారస్తులపైన నిఘా పెట్టడము, ఏదైతే మనం బ్లాక్ మార్కెట్ అంటున్నామో ఆ బ్లాక్ మార్కెట్ను ఛేదించి కావాల్సిన వస్తువులను మార్కెట్లోకి ఇవ్వడము అని చెప్పుకోవచ్చు కదా, కంట్రోల్లో పెట్టడం అని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగింది మనకి ఇదివరకు చాలా సందర్భాల్లో అడిగిన క్వశ్చన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని బేస్లో క్వశ్చన్ చాలాసార్లు అడిగింది మనకి ఇక్కడ. రైట్. అదేమిటంటే ఎప్పుడైనా ధరలు పెరిగితే భారతదేశంలో అన్ని బ్యాంకుల అపెక్స్ ఉన్నత బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలోని అన్ని బ్యాంకులకు అపెక్స్ బ్యాంక్ ఏదంటే, శిఖరాగ్ర బ్యాంక్ ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అవసరమైన మేరకు డిపాజిట్లను అంగీకరించమని మరి అంత మేరకే అప్పులు ఇవ్వమని కింది బ్యాంకులకు ఆదేశించడం ద్వారా ధన ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఇదే లైన్స్ మనకి ఇచ్చిందండి ఎగ్జామ్లో. ఆర్బీఐ దాని నియంత్రణలో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారుల నుండి చెల్లించే వడ్డీలను కూడా నియంత్రిస్తుంది. అంటే ఒకటి అనేక రకాలుగా ధన ప్రవాహాన్ని తగ్గించాలి, మనీ సప్లైని తగ్గించాలి. మరి అన్ని బ్యాంకులకు అది నియమ నిబంధనలు పంపిస్తుంది. డిపాజిట్లు అంగీకరించమని అంత మేరకు అప్పులు ఇవ్వమని, అంటే అప్పులు తక్కువ ఇవ్వాలి, డిపాజిట్లు కొంతనే అంగీకరించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు. అదేవిధంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తూ మనకు ద్రవ్య సప్లై తగ్గించాలని చెప్పేసి చెప్తుంది ఇక్కడ మనకు. ఇలా వడ్డీ రేట్లను నియంత్రించడం ద్వారా దేశంలో ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. డబ్బు సరఫరాను తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా డబ్బు చెలామణి తగ్గిపోయి సాధారణ ప్రజలు కొనే స్థాయి కూడా తగ్గి వస్తువుల డిమాండ్తో పాటు ధరలు కూడా తగ్గుతాయి. ఏది ఏమైనా ఆర్బీఐ తీసుకునే చర్యలు ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సమయాల్లో ముడి పదార్థాల పెరుగుదల వలన ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు ఆర్బీఐ తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.
అదేవిధంగా ఇది మనకు అంటే ఓవరాల్గా చెప్పిందంటే ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యలుగా చెప్పుకోవచ్చు. మనం జనరల్గా ఈ ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యలు మనం రెండు రకాలుగా అంటున్నాం. సో దీన్ని మనం ద్రవ్య పరపతి విధానం అంటామండి. ద్రవ్య పరపతి విధానం అంటాం. మరి ఇక్కడ మనకు పరిమాణాత్మక నియంత్రణలు అంటాం, మరియు గుణాత్మక నియంత్రణలు చెప్పుకోవడం జరుగుతుంది. గుణాత్మక నియంత్రణలు చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మనకి ఈ రెండుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. రైట్. సో కాబట్టి ఆర్బీఐ చేపట్టేటువంటి ఈ అంశాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తానికి కింద ఆర్బీఐ మనకి ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ ఏమంటాడు, సంపన్న ఆదాయ వర్గాలపై అనేక వినియోగ వస్తువులపై అధిక పన్నులు విధిస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గించడము. ఎప్పుడైతే ప్రజలు తక్కువ డబ్బులు ఖర్చు పెడతారో వారి వినియోగం కూడా తగ్గిపోయి ఇది ధరలు తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చెప్పేటువంటి చర్య, దీన్ని మనం ఏం చెప్పుకోవడం జరుగుతుందంటే పన్నులు పెంచడం అవుతుందో దీన్ని మనం కోశ విధానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రభుత్వ ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా కూడా నిత్యావసర వస్తువుల ధరను నియంత్రిస్తుంది. అంటే ఇంకొక విధానం, అంటే ప్రభుత్వం ఎగుమతులు దిగుమతులు చేయడం ద్వారా కూడా మనకు నిత్యావసర ధరలను కొంత నియంత్రణలోకి వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకోసంటే మనకు వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితి విధిస్తుంది. అంటే మనకు కావాల్సిన వస్తువులను ఎగుమతి చేయకుండా ఆపివేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాఫెడ్ అంటారండి, లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది. అంటే నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకొని ఆ వస్తువులను ప్రజలకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారులు అక్రమ నిల్వలు, ఇంతకుముందు చెప్పిన బ్లాక్ మనీ, బ్లాక్ మార్కెట్ లేకుండా చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఇది మనకు ఓవరాల్గా ప్రభుత్వం చేసేటువంటి చర్యలు. అంటే ఎగుమతి దిగుమతుల విధానం కావచ్చు, మనకు కోశ విధానం కావచ్చు, ప్రభుత్వం చేపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు పీడిఎస్ సిస్టమ్ ద్వారా కావచ్చు, ఇక్కడ మనకు అది చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చెప్పేటువంటి మనకు ప్రభుత్వ విధానాలు, కోశ విధానాలు కావచ్చు, ఇతర విధానాలు కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ చేపట్టేటువంటి మనకు ద్రవ్య పరపతి విధానం కావచ్చు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. ఇది ఓవరాల్గా మనం చెప్పినట్టయితే ఈ లెసన్కి సంబంధించినటువంటి అంశము. తర్వాత ప్రభుత్వ బడ్జెట్ పన్నులు చూసినట్టయితే ఇక్కడ మనం ప్రభుత్వం యొక్క బడ్జెట్ పన్నులు చూసినట్టయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒకసారి చూడండి, ప్రభుత్వ పాత్ర, మరి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, పన్నులు ఎందుకు ఉంటుందని. అంటే ఓవరాల్గా మనం గమనించినట్టయితే ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి అది ఏం చేయాలంటే తన రాబడి పెంచుకోవాలి. ఎందుకంటే ఆధునిక ప్రభుత్వాలు అనేకమైనటువంటి మనకు సదుపాయాలు మనకు కల్పిస్తున్నాయి కాబట్టి, మరి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి దాని రాబడిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకు అనేక రకాలైన, అంటే ఇక్కడ మనకి ఉపాధి హామీ చట్టం కావచ్చు, ప్రజా పంపిణీ ద్వారా మనకి ఇచ్చేటువంటి సరుకులు కావచ్చు, సబ్సిడీకి అందించడం కావచ్చు, మరి పరిశ్రమలు స్థాపించడం కావచ్చు, ఇలాంటి అనేక రకాల పనులు చేస్తుంది కాబట్టి తన ఖర్చులు పెరుగుతుంది కాబట్టి మరి రాబడి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది మనకు ఓవరాల్గా చెప్పినట్టయితే ఇంకా కొంతమేర మనకి ఏమి ఇచ్చిండు, గ్రామీణ నీటిపారుదల ప్రాజెక్టు చేపట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సబ్సిడీలను ఇచ్చిండు. మరి సబ్సిడీలు అంటే ఏమిచ్చిందంటే ప్రభుత్వం ఎరువులు, ఆహార ధాన్యాలు, డీజిల్ వంటి ప్రధాన వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలు తగ్గిస్తుంది. ఇందుకోసం ఆయా వస్తువులకు అయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే ఈ వ్యయంలో కొంత డబ్బు ప్రభుత్వం చెల్లించే విధానం అవుతుందో దాన్ని మనం రాయితీ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆ విధంగా రాయితీలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతాయి. అంటే వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలా డబ్బు అవసరం. ఈ విధంగా ప్రభుత్వం ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు సేకరిస్తుంది. ఏ రూపంలో సేకరిస్తుంది అంటే పన్నుల రూపంలో సేకరిస్తుంది. కాబట్టి పన్నులే ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం అవుతుంది. అంటే మరి ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఆదాయం ఏం చెప్పడం జరుగుతుందంటే, రెవెన్యూ ఆదాయం అనేది పన్నుల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయంగా చెప్పుకుంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చును తెలుపుతుంది. ఈ ఖర్చులను భరించడానికి ఏ విధంగా ఆదాయాలు సేకరిస్తుందో కూడా తెలుపుతుంది. అంటే ఓవరాల్ ఇక్కడ మనకు బడ్జెట్ గురించి ఏం చెప్పడం జరిగిందంటే, ఆ బడ్జెట్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు వివరించడం జరిగిందండి.
అంటే రాబోయే కాలంలో చేసేటువంటి ఖర్చు ఎంత ఉంది, మరి మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది అని తెలిపేటువంటి ఒక నివేదికనే మనకు ఇక్కడ బడ్జెట్గా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడతాయి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న అడిగింది మనకు, కింది వాటిలో సరైన వాక్యం ఏదని అడిగింది ఇక్కడ మనకు. అంటే కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ ఏతుందో అది రాబోయే ఆర్థిక సంవత్సరానికి వివిధ కార్యక్రమాలపై చేయటువంటి ఖర్చు మనకు మరి వచ్చేటువంటి ఆదాయాన్ని అది సూచిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ఖర్చు పెడతాయని మనం చెప్పుకోవచ్చు, ఆ విధంగా బడ్జెట్ను ప్రవేశపెడతాయని మనం చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రాల్లో అయితేనేమో రాష్ట్ర ఆ ఆర్థిక మంత్రి ఎవరైతే మనకి ఇక్కడ ఆర్థిక మంత్రి ఉంటారో ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రి మనకు ప్రవేశపెడతాడు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఇక ప్రభుత్వ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. సో అంటే ఏ విధంగా ఖర్చు పెడతారు ప్రభుత్వం యొక్క ఖర్చులు అనేది మనకు 2011-12 ఒక డాటా అనేది ఇవ్వడం జరిగిందండి సింపుల్గా ఇక్కడ మనకు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనే వివరాలు మొత్తం కూడా మనకు బడ్జెట్లో వివరించడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మరి పన్నులు, ఇక్కడ పన్నుల గురించి ఇచ్చిండు. మరి పన్నుల్లో మనకు ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు పన్నులు. మరి పన్నుల రకాలు చేస్తుంది, మనకు పన్నులు వివిధ రకాల వసూలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వస్తు సేవల పన్ను, ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, సుంకం, దిగుమతి సుంకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. ముఖ్యంగా మనం పన్నులను ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు. మరి ప్రత్యక్ష పన్నులు అంటే ఏమిటి, మరి పరోక్ష పన్నులు అంటే ఏమిటి ఇక్కడ మనకి వివరించడం జరిగింది ఇక్కడ మనకు. రైట్. సో జనరల్గా అంటే వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీల వ్యాపారంలో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు ప్రత్యక్ష పన్నులు. అంటే అది ఆదాయాలపై మరి వ్యాపారం నుంచి వచ్చేటువంటి లాభాలపై విధించేటువంటి పన్నులు ప్రత్యక్ష పన్నులు. అంటే వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎవరిపైన అయితే పన్ను విధిస్తామో వాళ్ళే ఆ పన్ను చెల్లించాలి. అది మనకు ప్రత్యక్ష పన్ను అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూడండి. సో ఇక్కడ మనకు ప్రభుత్వ రాబడి పన్నులు, ప్రభుత్వ రాబడి పన్నులు, పన్ను రాబడి. మరి ప్రత్యక్ష పన్ను అంటే ఏం చెప్పేసి ఇక్కడ మనకి వివరించడం జరిగింది. ప్రత్యక్ష పన్ను అంటే ఏం చెప్పి ఇక్కడ ఉంది. వ్యక్తులు, సంస్థలు, కంపెనీల ఆదాయంపై వ్యయం ఆధారంగా విధించబడే పన్నులు అని చెప్పుకోవచ్చు ప్రత్యక్ష పన్నులు. సో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను, అలాగే వ్యక్తులు, కంపెనీలు, సంపద, మూలధన ఆస్తులపై విధించబడే పన్నులను ఉదాహరణ సంపద పన్ను, కానుక, బహుమతి పన్ను, ఎస్టేట్ డ్యూటీ మొదలైనవి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష పన్ను అనగా తొలి అంతిమ భారాలు ఒకరిపైనే పన్ను విధించబడిన వ్యక్తే అంతిమంగా పన్ను చెల్లిస్తే దాన్ని మనం ప్రత్యక్ష పన్ను అంటామని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో మన దేశంలో దాదాపు ఆదాయ సంపదలపై విధించే పన్నులన్నీ కూడా ప్రత్యక్ష పన్నులే అవుతాయి. అది వ్యక్తిగత ఆదాయ పన్ను కావచ్చు, మరి తర్వాత కార్పొరేట్ పన్ను కావచ్చు, వడ్డీ పన్ను కావచ్చు, తర్వాత వ్యయంపై పన్ను కావచ్చు, సంపద పన్ను కావచ్చు, బహుమతి పన్ను కావచ్చు, ఎస్టేట్ డ్యూటీ కావచ్చు. ఈ రకాలు గుర్తుపెట్టుకోవాలి. కనీస ప్రత్యామ్నాయ పన్ను కావచ్చు. మరి పరోక్ష పన్నులు అంటే ఇక్కడ ఇచ్చిండు. వస్తు సేవలపై విధించే పన్నులు పరోక్ష పన్నులు అంటారు. సాధారణంగా పరోక్ష పన్నులు వస్తు సేవలపై వినియోగంపై విధించడం జరుగుతుంది, అలాగే చేసే వ్యయాలపైన విధించడం జరుగుతుంది. అంటే పన్ను తొలి భారం ఒకరిపై ఉండి దానిని బదిలీ చేయడం ద్వారా అంతిమ భారం మరొకరిపై ఉన్నటువంటి పన్నును పరోక్ష పన్ను అంటారు. అంటే ఈ పన్ను విధించినప్పుడు ఒకరిపైన విధించి దాన్ని బదిలీ చేసి చివరాఖరులో ఎవరైతే దాన్ని వినియోగిస్తారో ఆ వ్యక్తి పైన ఆ పన్ను చెల్లిస్తాడు. కానీ ప్రత్యక్ష పన్నులు ఎవరిపైన విధిస్తారో వాళ్ళే చెల్లిస్తారు. ఇక్కడ ఆ విధంగా కాదని గుర్తుపెట్టుకోవాలి. మరి పరోక్ష పన్నులో కస్టమ్స్ సుంకాలు, కేంద్ర ఎక్సైజ్ సుంకము, మరియు సేవా పన్ను, మరియు విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటారండి. అంటే వస్తువు యొక్క వివిధ ఉత్పత్తి దశల్లో కానీ లేదా అమ్మకపు దశల్లో కానీ పెరిగిన విలువపై మాత్రమే పన్ను విధించడాన్ని మనం విలువ ఆధారిత పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాము. ఇది మన దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2005 నుండి వచ్చింది. మరి దీని స్థానంలో వచ్చింది మళ్ళీ ఏంటంటే మనకు వస్తు సేవల పన్ను, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జనరల్గా మనకు జూలై 1, 2015 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది వస్తు సేవల పన్ను. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ మార్కెట్గా దీన్ని మనం పేర్కొంటాం. జూలై 1న ప్రతి సంవత్సరం జిఎస్టీ డేగా మనం జరుపుకుంటాం. రైట్. సో అదేవిధంగా మనకు ఇంకా మనం చూస్తే కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ, సమీకృత జిఎస్టీ అనే 3 జిఎస్టీలు మనకు జిఎస్టీలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఓవరాల్ చూసినట్టయితే జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు. మరి ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు దాదాపు ఈ పన్నులన్నీ కూడా జిఎస్టీగా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ చూసినట్టయితే మనకు పన్నులకు సంబంధించినటువంటి చెప్పినటువంటి అంశాలు. మరి ప్రత్యక్ష పన్ను ఏమిటి,
పరోక్ష పన్ను అంటే ఏమిటనేది మనకు వివరించుకోవడం జరిగింది. పరోక్ష పన్నులు అనేది గరిష్ట చిల్లర ధర ఎంఆర్పిలో కలిసి ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది ఓవరాల్ చూసినట్టయితే మనకు సో పరోక్ష పన్నులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత మనం గమనించినట్టయితే వస్తు సేవల పన్ను భారతదేశంలో ఎన్నో సంవత్సరాల ప్రయత్నం తర్వాత 2017 సంవత్సరంలో వస్తు సేవల పన్ను వచ్చింది. ఇది చాలా సందర్భాల్లో మనకు అడిగినటువంటి సో ప్రశ్న అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే వస్తు సేవల పన్ను ఏ విధంగా విధించడం జరుగుతుంది, దాని యొక్క సో అంశాలు అని చెప్పి ఇక్కడ మనకి వివరించడం జరిగింది. అంటే ఇందులో నుండి ఇంతకుముందు చెల్లించిన పన్ను రూపాయలు తీసేస్తే ప్రభుత్వాన్ని పన్నుగా కడితే దాన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ మనం. అంటే ఆల్రెడీ ఇదివరకు ఒక 30 రూపాయలు పన్ను చెల్లిస్తే మళ్ళీ అది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు జిఎస్టీ అనేది ఒక 5 రూపాయలు పడితే మొత్తం టోటల్ ఎంత అయిందంటే 35 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు 35 రూపాయలు అయినప్పుడు ఈ 35 రూపాయలు అనేట ఆయన ఈ వ్యక్తి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి ఎంత చెల్లించాలంటే ఆల్రెడీ 30 రూపాయలు ఇదివరకే చెల్లించారు కాబట్టి ఇది కేవలం 5 చెల్లించాలి. ఈ 30 రూపాయలు ఇక్కడ ఏమన్నారంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు. ఇది ఓవరాల్గా మనకు జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. సో మనకు చాలా కీలకమైన చెప్పుకోవచ్చు వస్తు సేవల పన్ను అనేది. రైట్. ఇది ఓవరాల్గా మనం చూసినట్టయితే సో మనకు ఇక్కడ ఉన్నటువంటి లెసన్లో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, దీన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మరొకసారి మీరు సో దీన్ని ఒకసారి చదువుకుంటారని అనుకుంటున్నాను. మిగతా చాప్టర్లు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.